కలుగును గాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వాక్య ధ్యానము నిమిత్తము యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. కంగారు పడొద్దు, అంతకుముందు కూడా ఒకసారి ఈ మాటలు చెప్పాను నేను. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులను గాను తన్ను ప్రేమించి వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? కాబట్టి ఈరోజు నా వాక్య ధ్యానము యేసులో భాగ్యవంతులు, విశ్వాసమందు భాగ్యవంతులు. విశ్వాసం ఉంచి అంతకుముందు వేరే రీతిగా నేను ఈ విషయంలో మాట్లాడాను. ఈరోజు మరొక అంశము ద్వారా మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎవరు విశ్వాసములో భాగ్యవంతులని ప్రభువు ద్వారా సర్టిఫికెట్ పొందారు? ఎలాంటి వారు? అబ్రహాము లాంటి వాళ్ళేనా? యాకోబు లాంటి వాళ్ళేనా? యోసేపు లాంటి వాళ్ళేనా? ఇంకా చిన్నోళ్ళు ఎవరైనా? చిన్నోళ్ళను కూడా దేవుడు విడిచిపెట్టలేదా అని గమనించినప్పుడు మొట్టమొదటిగా నా దృష్టికి వచ్చినటువంటి మాట మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనము. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండెను. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు, ఆమేన్, తన లేమిలో తనకు కలిగినదంతయు. దేవుడు పెద్దోళ్ళని లక్ష్య పెడతాడండి. దేవుడు హృదయాలను లక్ష్య పెట్టేవాడు. అంటే విశ్వాసములో నిజంగా భాగ్యవంతులు అంటే ఎవరు అని అంటే, దేవుడు ఎవరిని గుర్తిస్తారో వాడు భాగ్యవంతుడు కదా. లేయ మాత్రమే భాగ్యవంతురాలు కాదు. లేయ అంటది కదా, నేను చాలా భాగ్యవంతురాలను అంటది. అంటే ఇక్కడ దేవుడు గుర్తించినటువంటి ఒక పేద విధవరాలు, అందరూ వాళ్ళకి ఉన్నప్పుడు వాళ్ళకి సమృద్ధిలో నుండి తెచ్చి కానుక పెట్టెలో కానుక వేస్తున్నారట. కానీ ఈ బీద విధవరాలు తనకు లేమిలో నుంచి కానీ ప్రభు అంటున్న మాట తన జీవనమంతయు కదా, తన జీవనమంతయు. ఏలియాని కూడా ఓ విధవరాల దగ్గరికి దేవుడు పంపించాడు. ఆమె ఏమంటదంటే, పట్టెడు పిండి కొంచెము నూనె. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నది సమృద్ధిలో నుంచి పెట్టడం గొప్ప కాదు, లేమిలో నుండి దేవుని దగ్గరికి రావటం అనేది గొప్ప. అన్నీ ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం చెప్పటం అనేది, ఈ మాటలో నుండి మనం ఎరగవలసిన సత్యం, అన్ని రకాలుగా సమృద్ధి ఉన్నప్పుడు ప్రభువా నువ్వు ఇచ్చావు, నీకు స్తోత్రం అనడం చాలా చిన్న విషయం దేవుని లెక్కలో. కానీ శరీరం అంతా బలహీనత ఆవరించినప్పుడు, కుటుంబం అంతా సమస్యలతో నిండున్నప్పుడు కూర్చుని స్తుతులు చెల్లించడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. అయినప్పటికీ ఆ పరిస్థితిని బట్టి దేవునిలో విశ్వాసం ఉంచితే, దేవుని యందు ప్రగాఢమైన విశ్వాసం ఉంచిన వాడు కలవరపడడంట. నీ విశ్వాసము నిన్ను సిగ్గుపరచదు. అదే క్రీస్తులో నిరీక్షణ,
అదే యేసులో భాగ్యం. కాబట్టి ఇక్కడ దేవుడు ఎప్పుడు కూడా ఎవరు ఆయన మాట వింటారో వాళ్ళ కొరకు వెతుకుతున్నారు అనేది ఈ ఇద్దరు స్త్రీలను మనం గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి యేసులో భాగ్యవంతులు అని మనం కూడా అనిపించుకోవాలంటే మనము లేనప్పుడు దేవుణ్ణి ఘనపరచడం, ఏమీ లేనప్పుడు మనం ఘనపరచుకోవడం. యోసేపు తన విశ్వాసాన్ని కాపాడుకోగలిగాడు అని అంటే అతడు యూదుడు కదా. ఇందాక చదివాం కదా, యూదుడు అనేవాడు ప్రత్యేకమైనవాడు. అక్కడ రాయబడి ఉంది కదా, వాడు ఇతర మనుషుల్లాగా ఉంటాడంట. ఇతర మనుషులు ఏ రీతిగా ఉంటారో వాళ్ళలాగా యూదుడు ఉండకూడదు. మనము కూడా పేరుకి నూతన నిబంధన యూదులమే. దేవుడు మనకి కూడా అటువంటి ఆధిక్యతనిచ్చాడు. నూతన నిబంధన ఇజ్రాయేలుగా మనల్ని అభిషేకించాడు. మనము ఇతరులలాగా లోకములాగా మనం ఉండకూడదు. వాళ్ళ విధులు ఎలా ఉన్నాయంట, సకల జనుల విధుల కన్నా విభిన్నంగా ఉంటాయి. ఉండాలి, అలాగే ఉండాలి. మన డ్రెస్సింగ్ అలాగే ఉండాలి, మన తీరు అలాగే ఉండాలి, మన చూపు అలాగే ఉండాలి, మాట అలాగే ఉండాలి, క్రియలు అలాగే ఉండాలి. అవసరమైతే కడుపు కాల్చుకునైనా నీ ఆహారం ఇతరులకి పెట్టగలిగిందే యూదుడు లక్షణం. నీ కడుపు కాలిపోయినా పర్వాలేదు. ఎందుకనంటే యూదుడు అనబడిన వాడు దేవుని పోలిక, దేవునిలాగా ఉండాలి. తన అద్భుతమైన మాట అన్నాడు. యేసు ప్రభు రావడానికి ఈ యొక్క హామానేసిన ప్లాన్ని అద్భుతంగా ఢీకొట్టినటువంటి మన హీరో కదా, అద్భుతంగా ఢీకొట్టేశాడు. ఎందుకు అని అంటే అతడు దేవుని కలిగిన వాడుగా ఉన్నాడు, అతడు దేవుని ధరించిన వాడుగా ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఒకరోజు కాదు, సంవత్సరం పాటు మినిమం ప్రతిరోజు ఆయనకి టార్చర్ ఉంటుంది. నువ్వెందుకు నమస్కరించో, ఆమానంతటి వాడికి నువ్వెందుకు నమస్కరించో. ప్రతిరోజు టార్చరే. అయినప్పటికీ ప్రతిరోజు గౌను విడిచిపెట్టాడు. పట్టుదల కలిగిన వాడే యూదుడు. పట్టుదల ఉండాలి. మనిషికి పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తూ ఉంటారు కదా, పట్టుదల ఉండాలి. పట్టుబట్టి ఒకటే అతని ఆలోచన ఏంటి అని అంటే తన కుమార్తెను రాణిగా చూడాలి. తన కుమార్తెను అందరికంటే హై పొజిషన్లో తప్పులేదు. తను ఆ స్థానంలో ఉంది కాబట్టే అందరినీ విడిపించడానికి సామర్థ్యం కలిగి ఉన్నారు. ఆవిడ ఆ స్థానంలో ఉంది కాబట్టే తన బాబాయిని తెచ్చుకొని అక్కడ ప్రధానిని చేసుకోగలిగింది కదా. ఒక యూదుడు ఎంటర్ అయిపోయినప్పుడు రాజ్యమైపోయాడండి, డమ్మీ అయిపోయాడండి. ఎవరికైనా ఇచ్చేస్తాడు ఉంగరాన్ని, మనోడికి కూడా ఇచ్చేసాడు. ఎందుకంటే యూదుడు అన్నబడిన వాడు అందరికీ పైవాడు, మనకు పైవాడు మన ప్రభువు. యూదుడు అన్నబడిన వాడు అందరికంటే పైవాడు. ఇవాళ ఇజ్రాయేలీలు ఆ చిన్న ప్రాంతంలో చూడండి, మ్యాప్లో వాళ్ళది ఎంత ఉంటుందో, చిన్నగా ఉంటుంది. కానీ వాళ్ళు ఎంత పవర్ఫుల్ అండి. వాళ్ళు పవర్ఫుల్ అంతే. ఇంకా నేను చెప్పావు నువ్వు వినలేదని వాళ్ళ మీద పడ్డారు వీళ్ళు ఇప్పుడు. ఎందుకంటే రోషం. దేవుని పిల్లలు వాళ్ళకి విశేషమైన జ్ఞానం ఉంది, విభిన్నమైన జ్ఞానం ఉంది. అందరిలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళు కాదు, అందరిలాగా సైకిళ్ళు కనుక్కున్న వాళ్ళు కాదు వాళ్ళు కదా. వాళ్ళు శాస్త్రజ్ఞులు,
ప్రపంచానికే పేరు నోబెల్ గ్రహీతలు. అటువంటి ప్రత్యేకత వాళ్ళని ఏమంటామంటే యేసులో భాగ్యవంతులు. యేసులో భాగ్యవంతులు. అదే ప్రార్థన చేసిన తర్వాత మరలా పడుకునే ముందు అంట కూర్చుంటా నేను. అంటున్నప్పుడు దీనికి ఏం హెడ్డింగ్ పెట్టాలి, అంతకుముందు పెట్టాం కదా అనుకున్నప్పుడు ఆ చెవులోకి ఒక మాట వినబడుతుంది, యేసులో వారు భాగ్యవంతులు. యేసు మాత్రమే అందరికీ పైగా ఉన్నాడు. ఫిలిప్పీ పత్రికలో ఉన్నాం, చదివాం కదా, అందరికీ పైగా ఉన్నవాడు. కాబట్టి ఆయనతో పాటు మనకి ఆ స్థానం ఏమన్నాడండి, ఎక్కడ కూర్చోబెట్టుకుంటానన్నాడండి, కుడి పార్శ్వమున ఆయన సింహాసనము మీద. అంటే ఏ ఉన్నత ఉద్దేశంతో ప్రభువారు ఆ మాట అన్నారు అని అంటే, ఆయనలో మనల్ని కూడా సమానులుగా, సహోదరులుగా, కుమారులుగా, స్నేహితులుగా, వారసులుగా కదా. ఇన్ని ఊహలు కలిగినటువంటి ప్రభువుకి నిజంగా అభాగ్యులమా భాగ్యవంతులమా మనం? అమ్మో, మామూలుగా చెప్పట్లేదు అని చెప్తున్నావా? ఉందా మరి? యూదుడికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయా? ఇదిగో ఇప్పుడు చదివాను కదా, బీద విధవరాలు. ఆమె పేరేంటండి? పేరు రాయడానికి కూడా అక్కడ కదా పేర్లు కూడా లేవు. సారేపతే విధవరాలు పేరు లేదా ఆమెకి. సమరయ్య పేరు లేదా ఆమెకి. వాళ్ళ ఊరి పేరు కూడా ఉంది కనీసం. ఆ సమరయ్య స్త్రీని కూడా చూసినప్పుడు లోకానికి ఎన్నిక లేదు, కానీ యేసు గుర్తించిన తర్వాత గొప్ప సువార్థికురాలు. నమ్మేసింది ఒక్క మెసేజే. ఆ మెసేజ్ కూడా ఒక పెద్ద మెసేజ్ కాదు, చిన్న మెసేజ్. ఏమన్నాడు ఆయన? నువ్వు నేను ఇచ్చే నీళ్ళు త్రాగితే, చిన్న ఒక స్మాల్ మెసేజ్ కదా, అద్భుతమైపోయిందండి తన జీవితంలో. భాగ్యవంతురాలేనా? ఎన్ని మెసేజ్లు వింటున్నాం, పుట్టిన కాడి నుండి చచ్చే వరకు వింటానే ఉంటాం, కానీ భాగ్యవంతులు మాత్రం కాలేము. ఊరికే చెబుతాం అలాగే మాటే ఈజీగా అలా అనుకుంటాం మనుషులు, కానీ ఆ భాగ్యవంతుడికి ఉండవలసినటువంటివి ఆలోచన చేసినప్పుడు భాగ్యవంతులని చెప్పారు. వీళ్ళ జీవనం అంత ఇచ్చారండి, ఇచ్చారా? దొంగలు సరే. ఇక్కడ మరి ఇవిడ అదే చెప్తుంది, ప్రభువే చెప్తున్నారు, ఆమె చెప్పట్లా. పాపం ఆవిడేదో సీక్రెట్గా వచ్చింది, నేనే పెద్దాన్ని అని ఏ చేయి అడ్డం పెట్టి ఆ కానుకల పెట్టిలో వేసి ఉంటుందో. కానీ ఆంతర్యాలను చూసే దేవుడు, 2 కానుకలను చూసిన దేవుడు ఆవిడ అంటున్నాడు, జీవనమంతయు. ఇక ఆమెకేం మిగుల్చుకోలే. ఇప్పుడు మిగిలి ఉంటుంది అంటారా? ఇదిగో మిగిలింది కదా. ఆవిడ మనతో మాట్లాడుతుంది, ఆవిడ నేను భాగ్యవంతురాలని, నా ప్రభు నన్ను గుర్తించారు, నా ప్రభువు నా స్థితిగతులన్నిటినీ కూడా చూశారు. ఇవ్వకుండా ఉంటాడండి? 2కి 1000 రెట్లు ఇచ్చి ఉంటారు. ఎందుకంటే దేవుడు సర్టిఫై చేసిన తర్వాత ఆ ఇంట్లో కొరత అనేది, ఏలియన్ పంపించిన తర్వాత సారెపతు ఆ స్త్రీ కొరత లేదు, కరువు కాలం అంతా కూడా తను సమృద్ధిగా పోషించబడిందట. కాబట్టి యేసులో భాగ్యవంతుడు అవ్వాలంటే జీవనం అంతా ఇవ్వాలి. అదే అంటాడు కదా, ఏమంటాడు? ఈ సజీవ యాగముగా అంటాం కదా. డబ్బుల గురించి చెప్పట్లా నేను. ఆవిడ ఏ రీతిగా తన జీవనం అంతా ఇచ్చింది అని అంటే హార్ట్ఫుల్ అనేది అక్కడ లెక్క. ప్రభు డబ్బుల గురించి మాట్లాడట్లా, తను ఇచ్చే విధానం, తన హార్ట్. హేబేలు ఏ రీతిగా ఇచ్చాడు, తన హార్ట్ఫుల్గా. ప్రభు బలిపీఠం మీదకి వచ్చేవాడు ఎవడైనా సరే సజీవ యాగముగా,
చచ్చినోడిని తెచ్చి బలిపీఠం మీద పెట్టడం వల్ల ఉపయోగం అనేది, అది బలి పశువు కానేరదు. బలి పశువుకి అర్హత లేదు. చచ్చిన దాన్ని పెడితే నువ్వు బలర్పించినట్టు కాదు, సజీవ యాగముగా ఏది చేసినాను, నువ్వేది చేసినాను ఇది అది చేతుము రమ్ము కరెక్టే, కానీ ఏది చేసినాను ప్రభువుకి అంగీకారమా కాదా? ప్రభువు అంగీకరిస్తున్నాడా లేదా? ఇతరులకి సహాయం చేసేటప్పుడు టక్మని తీసి ఇచ్చేస్తాం, కానీ అది నువ్వు హార్ట్ఫుల్గా ఇస్తున్నావా లేదా? కొన్నిసార్లు శరీరము స్పందిస్తుంది, కొన్నిసార్లు మనస్సు స్పందిస్తుంది. అంటే ఈ రెండు వేరు వేరా అంటే ఆ రెండిటికి పడదసలు బద్ధ శత్రువులు. అయితే శరీరంగా ఇచ్చేది ఏంటి అంటే, శరీరం ఏం కోరద్దంటే ప్రతిఫలం కోరద్దు. కానీ మనఃపూర్వకంగా చేసామనుకోండి, అది బదులు ఆశించదు. మనం ఏమి చేసినా సరే చేసింది ఆ రోజే మర్చిపోవాలి. మనం ఏ సహాయం చేసినా, ఎవరికి ఏ రీతిగా ఆదుకున్నా సరే ఆ రోజుతో అది అక్కడే నువ్వు అదే అంటాడు, ఈ చేతితో చేసిందంట ఈ చేతికి కూడా దేవుడు బోధలు భలే ఉంటాయి. మనమేం చేస్తామండి? వచ్చిన వాళ్ళకల్లా కొడుతూ ఉంటాం, స్టీల్ ప్లేట్ పట్టుకొని డబ్బా. భాగ్యవంతులం కాదప్పుడు, ఏమండి? భాగ్యవంతులం కాదు. కొన్నిసార్లు మన దగ్గరికి అభాగ్యులు వస్తారు సహాయం నిమిత్తం, అప్పుడు కొన్నిసార్లు దాక్కుంటాం. వాళ్ళు వస్తారని కొన్నిసార్లు దాక్కుంటామంట. గమనించండి, అలాంటి విషయాల్లో నువ్వు భాగ్యవంతుడవు కావు, అభాగ్యుడవు. నువ్వు ఏమి చెయ్యాలన్నా అవును కాదు, కానీ కన్నింగి వేషాలు వేసావనుకో అభాగ్యుల లెక్కలోకి వెళ్ళిపోతాం, ఆపోజిట్ జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మన జీవితాలలో ప్రభు ఒక మాట అంటున్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము, అక్కడ పౌలు అంటున్నమాట. కాదండి, అది కాదు. 22వ వచనం, అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు. మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించవలెను. దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే ఈజీ అయింది కాదండి, అన్నిటికంటే కష్టమైంది అదే. సూది బెంచములో ఒంటె దూరుట సులభం అంట. ఒక ధనవంతుడు లేదా ఒక అభాగ్యుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట అసలు ఊహలకే ఊహించలేనిది ఇది. కాబట్టి దేవునికి మనం విశ్వాసములో నిలకడగా ఉన్నప్పుడు, ఆ విశ్వాసపు నిలకడ మనం ఏం చేస్తుందంటే, నిజంగా నిలకడగా ఉన్నప్పుడు అండి, మన ఫెయిత్ మీద మనం నిలిచి ఉన్నప్పుడు, ఫెయిత్ నిలిచి ఉండటం అంటే ప్రతిదీ దేవుడు చూస్తున్నాడని భయం కలిగి ఉండటం. ఈ సమయంలో దేవుడు చూస్తున్నాడు, ఎనీ టైం చూస్తున్నాడు అని జాగృతతో, భయముతో మన ప్రవర్తనని తీర్చిదిద్దుకోవడాన్నే నేను విశ్వాసం అంటాను. అంటే విశ్వాసం కాపాడుకుండడం అంటాను. ఇక్కడ అంటున్నాడు, మనం అనేక శ్రమలు అనుభవించిన మీదట
నిజంగా వీళ్ళందరూ కూడా శ్రమల గుండా వెళ్ళారా అని అంటే ఆ విధవరాలు శ్రమ రాయబడలేదు. సమరయ స్త్రీ జీవితం గురించి వ్రాయబడింది. తర్వాత ఆవిడ కూడా, ఇంకొక స్త్రీ కూడా తన యొక్క కష్టం, అంటే ఉన్న ఒక బిడ్డ, హస్బెండ్ లేకపోవడం, ఏమీ లేనటువంటి పరిస్థితులు రాయబడ్డాయి. అయినప్పటికీ చిన్న చిన్న ఈ కష్టాలను బట్టి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని అంటే అక్కడ అంటున్నాడు, ఖచ్చితంగా శ్రమ అనుభవించకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించడం మాత్రం అసాధ్యం. చాలామంది బోధకులు ఆంటీ కూడా చెప్తున్నారు మొన్న, ప్రతి సేవకుడు కూడా చెప్పేది ఏమిటంటే సంఘము ఎత్తబడిన తరువాతే శ్రమలు వస్తాయని చెప్తున్నారు. ఇదే నిజము అని ఆంటీ నన్ను అడుగుతున్నప్పుడు ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు దేవుని రాజ్యానికి ప్రవేశించాలంటే శ్రమ కావాలంట. అంటే అన్నం లేకపోవటం పెద్ద శ్రమ, చికెన్ లేకపోవటం శ్రమ, పట్టుచీర లేకపోవటం శ్రమ కాదండి. అంటున్నాడు కదా, రంపాలతో కోయబడ్డారట, ఖడ్గము చేత ఛేదించబడ్డారట, సింహాల బోనులో వేయబడ్డారట, అగ్ని చేత శరీరాలను కాల్చివేయాలని చూశారట. యాకోబును ఖడ్గముతో చెరసాలలో, ఇవన్నీ కూడా శ్రమలు వస్తాయి. ఇవి శ్రమలు అంటే యేసు నిమిత్తము శ్రమలు. యేసు నిమిత్తము శ్రమ పడేది సంఘం. అంతేగాని సంఘానికి శ్రమ లేకుండా సుఖంగా వెళ్ళిపోతారు అనేది ఎక్కడ లేదండి. ఇదిగో ఈ వాక్యమే చెప్తుంది, మనము అనేక శ్రమలు పడిన మీదట దేవుని రాజ్యమునకు ప్రవేశించాలి. శ్రమ లేకుండా ప్రవేశం లేదు. ఇంట్లో వాళ్ళు తిట్టాలి, ఎదులో వాళ్ళు తిట్టాలి, ఇంట్లో వాళ్ళు వేలేయాలి, ఇంట్లో వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఉండాలి. నిన్నే కదా ఒక మాట అనుకున్నాం, ధనవంతులైన వారి గురించి ప్రభు మాట్లాడారు. చాలా ధనం ఉంది, కానీ అతనికి ఏమిటంటే వ్యసనం. డబ్బులు ఎవరికైనా పేదలకు ఇవ్వాలంటే వ్యసనం, ఎవరికైనా సహాయం చేయాలంటే వ్యసనం, నా డబ్బులు అయిపోతాయి అనేటువంటిది. అలాంటి వ్యసనాక్రాంతుడు దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశిస్తాడండి? ప్రభు అంటున్నాడు, అతన్ని ఉద్దేశించే ఇతడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు. అతని విషయంలోనే ప్రభు అంటున్నాడు. కాబట్టి మనం యేసులో భాగ్యవంతులుగా ఉండాలంటే అంటాడు కదా, విశ్వాసమును కాపాడుకుంటుని. పౌలు అంటున్న మాట, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇదిగో విశ్వాసంలో నువ్వు నిలబడాలా, దేవుని రాజ్యము కొరకు నీవెన్నో శ్రమలు అనుభవించాల్సి ఉంది. ఆ శ్రమలు అనుభవించకుండా దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. ఇప్పటివరకు చనిపోయిన వారు ఉన్నారు, దేవునికి స్తోత్రం కదా. వాళ్ళ నోటిని బట్టో వాళ్ళ ప్రవర్తనను బట్టో తీర్పులోకి వెళ్తారు. పాత నిబంధన ఉంది, అక్కడ తప్పు జరగడంగానే శిక్ష అమలైపోయింది. అక్కడ వాళ్ళ విషయంలో దేవుని నిర్ణయం, ఆయన చిత్తం. కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి బోధ విషయంలో మాత్రం నేను ఒప్పుకోలేదు. ఎందుకు అని అంటే సంఘము శ్రమ పడవలసి ఉంది. సంఘానికి శ్రమలు ఉన్నాయి. 7 ఏండ్ల శ్రమల కాలంలో మన విరోధి మనకి విరోధి కదా, ఏలేది మన విరోధి కదా మనల్ని బాధించేది. ఇప్పుడు కూడా శత్రువు తోకబెట్టి చుట్టు వేస్తుంది. ఎలాగో తెలుసా, నిన్నే మాట్లాడుకున్నాం. గ్యాస్కి ఏమంటున్నారండి, ఇప్పుడు ముఖం పెట్టండి ఇస్తామంటున్నారు. ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే చాప కింద నీళ్ళలాగా మన శత్రువు చుట్టు వేస్తుంది. తర్వాత శ్రమలు ఎవరికంటే క్రైస్తవులకే. వీడు ముద్ర వేయించుకోమంటాడు, వీళ్ళు ముద్ర వేయించుకోరు. ఫుడ్ కట్ ఏంటే, నీ పిల్లల్ని మార్చేస్తావా నీ వల్ల? ఇదిగో మా అమ్మ ఇక్కడ ఉంది, లాక్కెళ్ళేయండి. ఎవరంటారండి? తల్లిదండ్రులు. బైబిల్ ఏం చెప్తుందండి? తల్లిదండ్రులు పిల్లలకు విరోధులు. తల్లికి పడదు, పిల్లకి పడదు. ఎందుకంటే వీళ్ళేనంట మహాసభలకు అప్పగిస్తారట. తల్లిదండ్రులే బిడ్డలు తల్లిదండ్రులని మహాసభలకు అప్పగిస్తారు. కాబట్టి ఇప్పుడే అంతము రాదు.
ఈ యుద్ధాలన్నీ జరగవలసి ఉంది, ఆ బారిన మనం పడవలసి ఉంది, కరువు అనుభవించాల్సి ఉంది కదా. ఆ తర్వాత సంఘము యాంటీక్రైస్ట్ రావాల్సి ఉంది, వాడు కూర్చుని ఏలాల్సి ఉంది, 3.5 సంవత్సరాలు నటించాల్సి ఉంది. 3.5 సంవత్సరాలు కూడా మన మీద భయంకరమైన శ్రమలు. ఈ 7 ఏళ్ళు చిన్న చిన్న శ్రమలు అంటే చిన్న ఏం కాదు. ఫుడ్ లేకపోతే చిన్న శ్రమ ఏంటి? ఆ తర్వాత 3.5 మహాశ్రమలు. అప్పుడు మన బిడ్డను ముందు పెట్టి మనల్ని ఏం చేస్తారంటే కత్తి పిల్ల మీద పెడతారు. కత్తి పిల్ల మీద పెట్టి తల్లిని ముద్రయించుకోమంటారు. పిల్ల కావాలా, ముద్ర కావాలా? శత్రువు అధికారముతో కూడి సంఘాన్ని హింసిస్తాడు. ఇదే నిజం. కాబట్టి సంఘం ఎత్తబడిపోతుంది, హాయిగా వెళ్ళిపోతున్నామంటే కాదండి. అయితే కష్టపడి మన ప్రవర్తనని కాపాడుకోవాలి. అయితే కష్టపడి పరిశుద్ధతలో కూడా పరిపూర్ణుడిగా ఉండాలి. మనం ఒకరోజు చేయాల్సింది రెండో రోజు చేయలేమండి, ఎందుకంటే బలహీన ఘట్టాలు. కాబట్టి వాక్యం చెప్తుంది, మీరు అనేక శ్రమలు అనుభవించిన మీదట దేవుని రాజ్యానికి వారసులవుతారని చెప్తుంది. తర్వాత 17వ అధ్యాయము 11వ వచనం ఇప్పుడు చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము. ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించి వచ్చింది. చాలండి. ఈ మాటలు చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన సంఘం ఉంది. అది పెద్దగా గుర్తింపు తగింది కాదు. ప్రకటనలో చక్కటి 7 సంఘాలను గురించి వ్రాయబడింది. బహుశా ఇది ఆ కోవలో ఉంటే రాయబడేదేమో కానీ అంత గుర్తింపు నొందింది కాదు. ఈరోజు చాలామంది చేసేటువంటిది ఏంటంటే చెవుల్లో పడేసుకుని బోధ వింటున్నారండి. విపరీతంగా వాక్యాన్ని వింటున్నారు. విపరీతంగా వినటం వల్ల అది సాధారణమైపోతుందండి. అది విని ఏమైపోతుందంటే అది కూడా ఒక పాఠంలాగా అయిపోతుందండి. అది కూడా టైంపాస్గా అయిపోతుందండి. కానీ ఎవరైతే వాక్యం వింటున్నారో అడు నిజంగా మారు మనసు పొందాల్సిన పరిస్థితులు వస్తే ఇదిగో ఈ సంఘస్థుల్లాగంట పౌలు చెప్పేటువంటి బోధ ఆయన నిజంగా వాక్యానుసారమా కాదా? నేను 2-3 రోజుల క్రితం 2 క్లిప్పింగ్స్ని ఊరికే ఓపెన్ చేశా. దానిలో ప్రసాద్ రెడ్డి ఈ 40 డేస్ శ్రమల గురించి ఎంతగా అపహాస్యం చేస్తున్నాడంటే నిన్న చిట్టి ఒకటి పెట్టారు, దానిలో చూశాను. ఆ పాస్టర్ కూడా, అతని పేరు నాకు తెలియదు, అది ఓపెన్ చేయటం కూడా ఇష్టం వల్ల నాకు. అందుకని ఎంత అపహాస్యం చేస్తున్నారంటే, దేవుని ఫాస్టింగ్నా మీరు అపహాస్యం చేసేది? అందుకనేనండి అంత్య దినాలలో అపహాసకులు వస్తారట. అంత్య దినాలలో అపహాసకులు వస్తారు, దేవునిని అపహాస్యం చేస్తారు. దేవుని ఉపవాసాన్ని, ఈ ప్రపంచం అంతా కూడా దేవుని ఉపవాసాన్ని కొనసాగిస్తున్నారు. నచ్చితే చేయి, నచ్చిపోతే వదిలే. క్రైస్తవుడా విమర్శ చేసేది, క్రైస్తవుడా అపహాస్యం చేసేది? చాలా సిగ్గుగా వెంటనే ప్రభువా అపహాసకుడు అంటే వీడే కదండి. ఒకప్పుడంటే తెలియక చేశాం. క్రీస్తును బోధించే నీవు క్రీస్తును గౌరవించలేనప్పుడు అప్పుడే ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే అవమానం వచ్చేస్తుంది. మనం ఎప్పుడు గౌరవించలేదో అప్పుడే ఆయనకి నీకు తెలియకుండానే అవమానిస్తున్నట్టు. ఇంక ఇది పబ్లిక్కి తీసుకురావాలండి, పబ్లిక్కి తీసుకురావాలా? దాన్ని గుట్టు లేదు ఏమండి. క్రైస్తవుడికి గుట్టు కావాలండి, మన భక్తిని. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు ప్రార్థన చేసినా సరే అది రహస్యంగానే చేయమన్నాడు. ఏమండి, సంత వీధుల్లో పరిచయలా చేయొద్దు.
సొంత వీధుల్లో ముసుగులేసుకోవద్దు కదా. చాలా సిగ్గుకరం. వీళ్ళని వీళ్ళ వ్యూసే చూస్తున్నారండి మనుషులు కూడా అపహాసకుల వ్యూసే. వాళ్ళ మెసేజ్లు వాళ్ళ నోట్లో నుండి వచ్చేదాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు. ఎందుకనంటే సంఘానికి కావాల్సింది ఏంటంటే నవ్వు. సంఘానికి ఏం కావాలంటే హాస్యం. ఏమండి, వాళ్ళు చెప్పే విధానం కూడా హాస్యంగానే చెప్తున్నారు. వినేవాడికి కూడా అది హాయిగా ఉంటుంది కదా. అంటే వాళ్ళు జోక్ చేసినట్టు ఉంటుంది, వీళ్ళకి టైంపాస్గా ఉంటుంది. కాబట్టి వాక్యం వినేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు వాక్యానుసారమా, నువ్వెవరితో మాట్లాడినా సరే వాక్యానుసారమా. నేను మొన్న ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే బిడ్డల కొరకు ప్రార్థన చేయాలని ఉంటుంది బైబిల్లో అని అంటే ఆ వాక్యం చూపించండి అన్నారు. విలాప వాక్యాలు రెండిట్లో నుండి చూపించినప్పుడు మా బైబిల్లో అది లేదన్నారు. జాగ్రత్త సుమ. ఆ బైబిల్లో అది ఒక ఆజ్ఞపూరితంగా ఓ ప్రేమపూర్వకంగా లేదండి. అది ఆర్సీఎం బైబిల్ అలా లేదు. ఇక్కడ ఉన్నటువంటిది క్లియర్గా మనకుంది. నిజంగా ఇక్కడ కూడా మనం భాగ్యవంతులం. మనకు అర్థమయ్యే భాషలో నుంచి పరిశుద్ధాత్ముడు మన చేతిలో పెట్టినటువంటిది ఇది గ్రహించే జ్ఞానం ఇచ్చిన దేవునికి స్తోత్రం. అటు బోధల విషయంలో జాగ్రత్త. ఊరికే కాలక్షేపం కోసమని పద్దాగా వాక్యం వింటే అసాధారణమైనది సాధారణంగా అయిపోతుందండి. ఏమండి, కాబట్టి అది ఎంతో గౌరవప్రదమైంది. వాక్యం విలువలతో కూడింది. వాక్యానికి బ్రతికించే శక్తి ఉన్నది. నువ్వు రోజు వినటం వల్ల ఏ ఎముకకి నువ్వు బ్రతికించుకుంటున్నావు? నవ్వుతావా? సేవకులు అలా చేయతగునా? దేవుడే చూసుకుంటాడు. వాళ్ళ విషయంలో ఆయన చింతపడుతున్నాడు. కానీ విశ్వాసులు అని చెప్పుకుంటూ, సేవకులు అని చెప్పుకుంటూ పరిహాసకులు వస్తారని ప్రభువారు చెప్పారు కదండి. పరిహాసకులు వస్తారు. అరే క్రీస్తు లేడంటారు. కొంతమంది వచ్చేమో క్రీస్తు అక్కడున్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తారు. కొంతమంది ఏమో నేనే క్రీస్తు అని చెప్తారు. నాదే కరెక్ట్ బోధ అని చెప్తారు. నేను చెప్పట్లేదండి అలాగే. వాక్యం తెలుసుకోండి, వాక్యం చదువుకోండి. వాళ్ళు గుడ్డిగా ఏదో నీకు నచ్చే విధమైనది చెప్పినప్పుడు ఆ ప్రకారంగానే ఫాలో అయిపోవద్దు. మనకి దేవుడు వాక్యాన్ని ప్రతి చేతిలో పెట్టాడు. ఒక్కొక్కరికి కనీసం 10 బైబిళ్ళు ఉంటాయి. కాబట్టి బెరయ సంఘస్థులు పౌలు చెప్పినటువంటి మాటలు అలాగున్నవో లేవో, అలా నిజం చెప్పాడో లేదో, నా బోధైనా సరే నేను వాక్యం చూపించినప్పుడు మీరు అక్కడ చదువుకోండి. ఇక్కడ అలా లేదేంటక్క, మీరు అలా చెప్పారేంటి అని అడగండి. అప్పుడే మీరు వాక్యం వింటున్నట్టు, అప్పుడే మీరు వాక్యాన్ని తీసుకుంటున్నట్టు, అప్పుడే మీరు వాక్యాన్ని గౌరవిస్తున్నట్లు, వాక్యం ప్రకారం నడుచుకోవాలని తీర్మానిస్తున్నట్లు. కాబట్టి వాక్యము ఆ రీతిగా చదువుకోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. రాహాబుని జ్ఞాపకం చేసుకుంటే ఎన్నిక లేనిదండి, కుటుంబం లేనిది కదా. హస్బెండ్ ఉన్నాడంటారా? ఎంత అంటే నిజంగా ఆ విశ్వాసం ఏంటో తెలియదు. ఆ విశ్వాసం ఏంటో తెలియదు. ఇశ్రాయేలీలకు లేనటువంటి విశ్వాసం కదా. ఇశ్రాయేలీలకు లేనంత విశ్వాసాన్ని ఆయన ప్రజలకు చూపించిందండి. ఎందుకంటే ఆయన గొప్పవాడని నమ్మింది. నేను అంటాను ఆవిడ భాగ్యవంతురాలు. మన ప్రభువుని ఇవ్వడానికి ఆ వంశావళిలో ఆమె పేరు రాయబడింది. ఆవిడ భాగ్యవంతురాలు. ఎవరన్నా ఒక్కరన్నా మీ లెక్కలో గొప్పోళ్ళుగా ఉన్నారండి? లూదియా. ఈవిడ ఒక సముద్రం దగ్గర ఊదా రంగు పొడి అమ్ముకుంటుందంట. అంటే శనక్కాయలు లాంటిది అనుకోవచ్చు, తీగలు లాంటివి అనుకోవచ్చు. చిన్ని వ్యాపారం. కానీ విని 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 ఒకరోజు పాల్ గారు చెప్తూ ఉంటే చక్కగా విన్నదంట. విని ఆవిడ వాళ్ళని పిలిచి ఇంట్లో ఆతిథ్యం ఇచ్చిందండి. ఆవిడే చిరు వ్యాపారి.
కదా, అనిపిస్తుందా? అందుకే వీళ్ళని నేను భాగ్యవంతులు అంటున్నా. భాగ్యవంతులు. చిన్ని చిన్ని జీవితాలు, ఎన్నిక లేని జీవితాలు, హానర్ కలిగిన జీవితాలు కాదు, గుర్తింపు పొందిన జీవితాలు కాదు. అయినప్పటికీ కూడా అద్భుతంగా నాయన వీళ్ళ జీవితాలను దేవుడు మలచాడు. ఆమె పేరు కూడా రాయబడింది లూదియా. ఆమె వ్యాపారం రాయబడింది, ఆమె ఊరు రాయబడింది. ఆమె మాసిదోనియా సంఘానికి చెందినటువంటి పట్టణస్థురాలు. నేను సంఘం గురించి చెప్తున్నా కాబట్టి ఆమె ఆ రీతిగా ఆ భక్తులను చేర్చుకొని భక్తులను ఆతిథ్యం ఇచ్చేటువంటి ఆ స్థాయికి మనస్సు కావాలండి. సహాయం చేయడానికి మనస్సు కావాలి. ఒక వ్యక్తిని చేర్చుకోవడానికి మనస్సు కావాలి. ఒక మనిషిని చూస్తున్నటువంటి సగటు మనిషిని చేర్చుకోలేనప్పుడు దేవునికి ఎక్కడ స్థానం ఇస్తామండి? దేవుణ్ణి ఎక్కడ చేర్చుకోగలుగుతామండి? ప్రభు అంటున్నాడు, అలాంటోడికి ఒకడికి చేస్తే నాకు చేసినట్టే అంటున్నాడు. అలాంటోడికి ఒకడికి చేస్తే నాకు చేసినట్టే, బలహీనుడికి చేస్తే చేసినట్టే, వస్త్రహీనుడికి వస్త్రం ఇస్తే నాకు ఇచ్చినట్లే, ఒక ఫుడ్ లేనివాడికి ఫుడ్ పెడితే నాకు పెట్టినట్టే. ఎవరైనా ఆదరణ లేని వాళ్ళని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లే, నన్ను పరామర్శించినట్లే ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు చెప్పినటువంటి ఏ జీవితము కూడా ఆ హై పొజిషన్లో ఉన్నటువంటి జీవితాలు కాదు. వీళ్ళందరూ ఒంటరిగా. లూదియా గురించి ఆమె ఫ్యామిలీ ఉందో లేదో ఇక్కడ రాయబడలేదు, కానీ ఒక్కతే మాత్రం వ్యాపారం చేస్తుందని చెప్పి రాయబడేది. వీళ్ళందరి జీవితాలు చాలా చిన్ని సంకుచితమైనటువంటి జీవితాలు. కానీ వీళ్ళందరినీ వాక్యం అంటుంది, వీరు భాగ్యవంతులు, వారి జీవనం ఇచ్చేశారు. తన ఇంటిని దేవాలయంగా మార్చేశారు. ఆకుల్లా ప్రిస్కిల్లా డేరాలు కుట్టుకునేటువంటి బ్రతికేవారు. అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంటిలో ఆరాధనకి స్థానం ఇచ్చారు. ఏమండి, ఇలా త్యాగం. సారెపతి విధవరాలు, ఏమీ లేదు పరిస్థితి, కరువు కాలం ఉంది, కానీ అద్భుతమైనటువంటి దేవుని మాట వినేటువంటి ధన్యత. కనుకనే వాళ్ళ ఊరి పేర్లు, వాళ్ళ పేర్లు కూడా వ్రాయబడతాయి. అంటే అది పరిశుద్ధాత్ముడు వాళ్ళకి ఇచ్చినటువంటి భాగ్యకరమైన జీవితాలు, ఆనందకరమైన జీవితాలు, వాళ్ళకి మెరుగైన జీవితాలు, గుర్తింపునిచ్చినటువంటి జీవితాలు. అంటే ఎప్పుడు గుర్తింపు వస్తుంది అని అంటే దేవుని మాట వినినప్పుడు, దేవుని ఆలోచన చేసినప్పుడు, దేవునికి అనుకూలముగా ఉన్నప్పుడు, దేవుని మనస్సును ఎరిగి చేసినప్పుడు, దేవునిని ఘనపరిచినప్పుడు. ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైనవి చేస్తున్నామో ఆటోమేటిక్గా ఆయనకి ఘనత వెళ్తుంది, మహిమ వెళ్తుంది. అవేమీ చేయకోకుండా ప్రభువా నేను నిన్ను ఘనపరుస్తున్నాను, ప్రభువా నేను హెచ్చిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను అంటే ఇది ఆరాధన ధూపము ఆయన దగ్గరికి వెళ్ళేది కానే కాదు. చేయవలసినది చేయనెరిగి ఉండి అలాగూ చేయకుండా వానికి పాపం కలుగుద్దండి. మనం చేయవలసింది చేయకపోతే పాపం కలుగుద్ది. అందుకని ప్రభు అంటున్నాడు, మీరు విశ్వాసములో భాగ్యవంతులు కావాలి. మీరు శ్రమపడి దేవుని రాజ్యానికి వారసత్వపు హక్కుదారులుగా ఆయన రాజ్యంలో ప్రవేశించాలి. అంగీకరిస్తావా? నిజంగా మన స్థాయి ఎక్కడుంది? మన విశ్వాసం ఎక్కడి వరకు ఉంది? ఏ లెవెల్కి మన విశ్వాసం ఉంది? మాటల్లో విశ్వాసాన్ని చూపిస్తున్నామా? చేష్టల్లో విశ్వాసాన్ని చూపిస్తున్నామా? మాటల్లోనైతే కొండంత చూపించగలం, చేష్టలు వచ్చేసరికి అందులో 10% కూడా చూపించలేకపోవటం దౌర్భాగ్యం. ఇలాంటి పరిస్థితులు ఉన్నవారు దేవుని వాక్యము ప్రకారంగా అయితే దేవుని రాజ్యానికి ఆ యవనస్తుడు దూరంగా ఉన్నట్లు, ఆ ధనవంతుడు దూరంగా ఉన్నట్లు, హేరోదు దూరంగా ఉన్నట్లు, అడవాడు ప్రాణమా తిను త్రాగు అన్నవాడు దూరంగా ఉన్నట్లు, ధనవంతుడు లాజరులో ఆ ధనవంతుడు దేవుని రాజ్యానికి దూరంగా ఉన్నట్లు మనము కూడా దూరముగా ఉన్నామని ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనంటే వినుట వలన విశ్వాసం కలుగుద్ది, అది దేవుని మాట వలన విశ్వాసం కలుగుద్ది.
దేవుని మాట వింటూ కూడా దానిని తీసుకొని దాని ప్రకారం నడవనప్పుడు విశ్వాసం అనేది కలగదు. దాని ప్రకారం ఎప్పుడైతే నడవడం ప్రారంభిస్తామో మొర్దెకైని చూస్తే అద్భుతం. అతనికి దేవుని గూర్చిన రోషం ఉంది, దేవుని గూర్చిన పట్టుదల ఉంది, దేవుని ప్రజల పట్ల ఏమన్నా త్యాగం ఉందండి. తన లైఫ్ని, తన కూతుర్ని చంపేస్తాడన్నా సరే, ఇందుకొరకే నువ్వు ఆ రాజ్యానికి తేబడ్డావేమో, ఇప్పుడు మౌనంగా ఉంటే యూదులకి మరొక దిక్కు నుండి సహాయం వస్తుంది, నువ్వు మాత్రం ఆ యొక్క రాజు రాజ్యంలో ఉన్న నీవు నశించిపోతావు అన్నాడండి. ఎంత దమ్ము కావాలండి. చిన్న 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 కీడు వస్తుందంటేనే పిల్లల్ని ఏం చేస్తామండి, చుట్టూరు పెట్టుకుని మనమే ఆవరించేసి దాచేస్తాం. కానీ నిజంగా భక్తుడు అనేవాడు ఆయనలానే ఉంటాడు. భక్తుడు అనేవాడు రోషము కలిగే ఉంటాడు. ఆయన ఆ మాట అనబట్టే, సరే నాన్న నేను నశిస్తే మాత్రం ఏముంది, అక్కడ హీరో అవును కాదండి, హీరో ఆయనే త్యాగం, ఆయనకే పట్టుదల, ఆయనే భక్తుడు, ఆయనే భాగ్యవంతుడు. ఆ భాగ్యవంతుని జోలికి వచ్చినటువంటి వాడు ఆ భాగ్యుడు ఒక్క చావు చచ్చాడు. పాపం వాడు చావడానికి కూడా సిలువ వాడే చేసుకున్నాడంట. ఎంతో దుఃఖకరం కదా. అందుకని మనం ఏది ఇతరులకి చేయాలనుకుంటామో అది దేవుడు మనకి చేస్తాడు. అందుకని ఆయన ఏమంటా ఉంటే మనపక్షముగా యుద్ధము చేయవాడు, ఆయన మనపక్షమై ఉన్నవాడు. మనము దేవుని పక్షమైనప్పుడు ఆయన మనపక్షముగా ఉంటాడు, మనకి విరోధి అనేవాడు ఉండడు. కాబట్టి క్రీస్తులో భాగ్యవంతులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలని, దేవుని రాజ్యం మాటలతో కాదు, చేష్టలతో కాదు, కేవలం కూడా క్రియతో కూడిందని జ్ఞాపకం చేస్తూ, దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే మనదంతా మారాలండి. మనం చేయవలసినది అంతా మార్చుకోవాలండి. ఆ జీవనం అంతా మార్చుకోవాలి, జీవన శైలి మార్చుకోవాలి, జీవన ప్రమాణం మార్చుకోవాలి. ఒక విధంగా మన జీవాన్ని యేసులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అప్పుడే మనం క్రీస్తులో భాగ్యవంతులం అవుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి లేచి నిలబడండి.